చిత్తూరు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షుడు గుండయ్య మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై తీవ్రమైన చర్యలు చేశారు. గంగాధర నెల్లూరు మండలం పాదిరికుప్పం దళితవాడ దహనకాండకు నారాయణస్వామి కారణమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పై విమర్శలు చేసే నైతిక అర్హత నారాయణస్వామికి లేదన్నారు. గతంలో దళితులపై జరిగిన అన్యాయాల విషయంలో ఆయన పాత్రను ప్రజలు మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. నా పేరు మురళీమోహన్, చిత్తూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి. ఈరోజు జరిగిన సంఘటనలో ఈ లిక్కర్ ముండా నారాయణస్వామి మా ఎమ్మెల్యే గారి గురించి ఏదోదో దయ్యాలు వేదాలు చదివినట్టు మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు వచ్చి అతనేంటి ఉచ్చపోయించేది, అతనే అరగంటకి ఒకసారి ప్యాంట్లో ఉచ్చపోసుకుంటాడు, విస్పవర్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అతను మాట్లాడేది మా ఎమ్మెల్యే గారి గురించి అవినీతి 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 అంటున్నాడు. ఇతను లాస్ట్ గవర్నమెంట్లో ఇతను మంత్రిగా ఉన్నప్పుడు గ్రావుల్ మాఫియా చేసి నెలకి 50 లక్షలు ఈ రెడ్డి గారు విజయనగరం రెడ్డి దగ్గర తీసుకోలేదా? నువ్వు ఒక అవినీతి పరుడివి. నువ్వు మాట్లాడేది మా ఎమ్మెల్యే గారి గురించి. ఎప్పుడైనా మా ఎమ్మెల్యే గారు ఒక చిన్న తప్పు చేసి ఉంటే కూడా మీరు నిరూపించవచ్చు. అలాంటిది నువ్వు ఎప్పుడు చూసినా మా ఎమ్మెల్యే గారి గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు. ఇంకా కానీ నువ్వు మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మాట్లాడితే మా దళిత నాయకులు, టీడీపీ దళిత నాయకులు అందరూ కలిసి పుత్తూరులో ఉన్న నీ ఇంటిని ముట్టడిస్తాం. నువ్వు ఈ నియోజకవర్గంలోనే తిరగలేవు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి ఇలాగే మాట్లాడితే మాత్రం ఈ కారు కూడా ఈ నియోజకవర్గంలో తిరగదని తెలియపరుస్తున్నాను. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. లిక్కర్ ముండా నారాయణస్వామి. నారాయణస్వామి, మేము బుక్కులుగా మొన్న మా చిట్టిబాబు నాయుడు దగ్గర మొత్తం నువ్వు ఈ భారతదేశంలోనే నువ్వు చేసిన అవినీతి మీద గ్రీన్ ట్రిబ్యునల్కి పోయిన వ్యక్తి చిట్టిబాబు నాయుడు. నువ్వు ఎంత ఇసుక అమ్మావు, ఎంత గ్రావెల్ అమ్మినావు, ఆ రోడ్డు వాళ్ళ దగ్గర ఎంత తీస్తున్నావు, షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర నువ్వు మొత్తం పేదలు తినే అన్నాను కూడిని కూడా లాక్కున్న వ్యక్తులు. దాన్ని అయితే తీసుకొని పోయి ఆ మందు అంతా తయారు చేసి ఆ కల్తీ మందునంతా తాపించి మొత్తం దళితులంతా కూడా తన రెక్కల కష్టానికి సాయంత్రం అయితే కోట తాగదామనుకుని పోయి తాగి అందరూ కిడ్నీలు లివర్లు పోయి ఈరోజు మా నాయకుడు థామస్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఇచ్చుకుంటున్నాను. ఫ్యాక్టరీల దగ్గర కూడా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి ఎవరైనా అవినీతి చేస్తే వాళ్ళని అక్కడే అరెస్ట్ చేయండి, ఫ్యాక్టరీ మూసేస్తామని భయభ్రాంతులు చేసి రైతులు కూడా సక్రమంగా ఈరోజు టోకన్లు ఇచ్చి రైతులందరూ కూడా ఆదుకుంటున్నాడు. ఈరోజు పేద ప్రజలు, దళితులు ఏ విలేజ్కైనా వెళ్ళండి, నేరుగా వెళ్ళి థామస్ సార్ గారికి నడు రోడ్డు మీదనే ఈ పెన్ మీది, ఈ పేపర్ మీది మీరు ఏం చెప్తే మీరు అక్కడే రాసిస్తున్న వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి మా థామస్ గారు. మీక మా నాయకి నక్కకు నాగలాగా ఉన్నంత తేడా ఉంది కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని జీవిస్తాం మంచిదే. లేకపోతే మా నియోజకవర్గం పూర్తిగా ప్రజలు తెలియదు నీ ఇంటిని ముట్టడించి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టే రోజులు మరలా కూడా 2029 నిన్ను ఇంట్లో కూర్చోబెట్టే రోజులు దగ్గర పడ్డాయని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. శపథం చేసిన అల్లాకుంట సింహం మా థామస్, ఏదేదో మాట్లాడుతున్నావు. నీ అవినీతి భాగోతం గురించి ఈ దిగుమతి నేతలు గోలయం స్వామి, నీకు బయసుంటే నూరా, నీకు అవినీతి ఆరోపణల గురించి మాట్లాడితే నువ్వు ఈ చెవులు పెట్టుకొని చెవులలో రక్తం వచ్చానని చెప్పినట్టు థామస్ సారు. ఇంకా ఆయనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మేము గ్రౌండ్ లెవెల్లో ఎస్ఎన్జీ ఫ్యాక్టరీ దగ్గర నువ్వు పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని నెల వాళ్ళకి సప్లై చేసి ఎంత డబ్బులు తీసుకుంటా ఉన్నావు. అదేవిధంగా ఎస్ఎన్జే ఫ్యాక్టరీ వాళ్ళకి స్ప్రైట్ మందులో కలిపే దీనికి పర్మిషన్లు ఇచ్చి స్ప్రిట్కి ఎంత డబ్బులు తీసుకుంటా ఉన్నావు. జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళని మొన్న పోయి కరుణాకర్ దుడుకొని వచ్చి జ్యూస్ ఫ్యాక్టరీ ముందర కూర్చోబెట్టి 10 మంది నేతలతో ధర్నా చేస్తున్నావు. సిగ్గుపడి నారాయణ స్వామి, నీకు సిగ్గు అన్నీ వదిలేసినావు. నువ్వు మీ పార్టీ వాళ్ళే నీకు టికెట్ ఇవ్వకుండా
నువ్వు పోయి నేను చచ్చిపోతాను స్వామి నాకు కానీ ఈకపోతే టికెట్ అంటే నీకు కానీ ఇచ్చినావంటే 50,000తో ఓడిపోతావు కనీసం అట్టని చెప్తే మీ కూతురికి ఇచ్చినారు. నిన్ను 2 సార్లు సత్యవేల్లో ఓడిస్తే అక్కడ తంతే గంగాధర్ నెల్లూరులో పడినావు. గంగాధర్ నెల్లూరులో ఈరోజు రాసుకో, నువ్వు కానీ 2029లో టికెట్ తెచ్చుకో. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నువ్వు 50,000తో కానీ ఓడిపోకపోతే నేను మొత్తం గుండు కొట్టుకొని నేను ప్రాణం పోయేంత వరకు గుండు కొట్టుకొని తిరుగుతా. ఇదే మాట పాల సముద్రంలో చెప్పినా 2024లో నువ్వు ఓడిపోతున్నావని. అదేలాగా ఓడిపోయినావు. అవినీతి ఆరోపణలు మానుకో. ఏదో కార్డులు ఇచ్చినారు ఇది ఇచ్చినారు అంటున్నావు. అతను ఎవరో మీ అబ్జర్వర్ మాట్లాడినాడు. అభివృద్ధి చర్చకు సిద్ధమా? ఎవరైనా మీ సాక్షి పత్రిక తీసుకోరా.